రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టెస్ట్ టీంను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అయితే 15 మంది సభ్యులతో కూడిన వివరాలను మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇక్కడ ఈ జట్టులో ఒక్కటంటే ఒక్క తెలుగు ఆటగాడికి కూడా అవకాశం లేదు. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఏం పాపం చేశాడు? తనని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక బూమ్రా అలాగే సాయి సుదర్శన్ లాంటి మ్యాచ్ విన్నర్స్ విషయంలోకి వస్తే వాళ్ళు ఫిట్నెస్ కి సంబంధించిన జోన్ లో ఉన్నారు. సో వాళ్ళ ఫిట్నెస్ పరీక్ష ఓకే అయితేనే వాళ్ళు ఆడతారని తెలుస్తుంది. ఇక రెండవ విషయం ఏంటి అంటే వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండడు, మూడవ టెస్ట్ మ్యాచ్ కి మాత్రమే అందుబాటులో ఉంటాడు. అయితే ఈ టెస్ట్ మ్యాచెస్ అంటే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అనేది చాలా అంటే చాలా కీలకం. ఎందుకు అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో నిలవాలి, ఫైనల్స్ లోకి అడుగు పెట్టాలి అంటే ఈ టెస్ట్ సిరీస్ జరుగుతున్నది శ్రీలంకతో అయినప్పటికీ కూడా చాలా 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 కీలకం. ఈ యొక్క టెస్ట్ సిరీస్ గనక భారత జట్టు కోల్పోయింది అంటే మాత్రం చాలా కష్టం. అందుకనే సెలెక్టర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ చాలా మంది స్పోర్ట్స్ కు సంబంధించిన జాతీయ వార్తా పత్రికలు ప్రకటించడం జరిగింది. అయితే ఐర్లాండ్ పర్యటన ముందు నితీష్ కుమార్ రెడ్డికి తుంటి గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. కానీ తను రికవర్ అయ్యాడా, జట్టులోకి వస్తాడన్న విషయం పైన క్లారిటీ లేదు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ తో పాటు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక మోస్ట్లీ శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ ఓపెనర్స్ గా వస్తారా, లేదంటే కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వచ్చి గిల్ వన్ డౌన్ లో వస్తాడా అనేది క్లారిటీ లేదు. ఎందుకనంటే శుభమన్ గిల్ ఓపెనర్ గా అయినా నేను వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా ఏ పొజిషన్ లో అయినా ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వీళ్ళిద్దరూ కూడా మిడిల్ ఆర్డర్ లో బాగానే రాణించగలరు. రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు కాబట్టి. ఇక కుల్దీప్ అయితే తన స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానాన్ని అయితే నిలబెట్టుకున్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్ట్ లో సత్తా చాటిన మానవ్ సుతార్ తో పాటు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకున్నారు. గుర్నూర్ బరార్ అలాగే దేవ్దత్ పడిక్కల్ కు బ్యాకప్ ప్లేయర్స్ గానే అవకాశం ఇచ్చారు. ఈ దేవ్దత్ పడిక్కల్ ఎంత అద్భుతంగా ఐపీఎల్ ఆడినా కూడా తనకి కేవలం బ్యాకప్ గానే ఇస్తున్నారు అనమాట, వేరే ఇంకొక అవకాశం ఇవ్వటం లేదు. ఇంకొక వైపు ఏంటంటే దేశవాళీ స్టార్ అయిన సారాంశ్ జైన్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కు మరోసారి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఆగస్టు 15 నుంచి 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ శ్రీలంకతో ప్రారంభం కాబోతున్నాయి. తొలి టెస్ట్ గాలే వేదికగా జరుగుతుండగా రెండవ టెస్ట్ అయితే ఆగస్టు 23 కొలంబో వేదికగా జరుగుతుంది. అయితే ఇప్పుడు జింబాబ్వేతో సిరీస్ పూర్తయిపోయిన తర్వాత క్రికెట్ దాదాపుగా 20 రోజుల పాటు లేనట్టే. ఆ తర్వాత కూడా ఆగస్టు మొత్తం అంతా కూడా ఇంచుమించు 2 టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి. తర్వాత వెస్టిండీస్ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట.